ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవానగు నేనే నీచమైన చెట్టును ఘనమైనదిగాను ఎండిన చెట్టును వికసించునట్లును చేయువాడను. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయం 24వ వచనము. ఈ ఉదయకాల సమయంలో ఘనుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్న మాట. నీచమైన చెట్టును ఘనమైనదిగా ఎండిన చెట్టును వికసించునట్లు చేయువాడను నేనే అని. అవును, మన దేవుడు ఎండిన చెట్టును వికసించున్నట్లుగా, అంటే ఎండిపోయిన వాడబారిపోయినటువంటి జీవితాలను ఫలభరితముగా మార్చే దేవుడు మన దేవుడు. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, చాలామంది నిన్ను ఎందుకు పనికిరావు, నువ్వేమీ చేయలేవంటూ ఎగతాళి చేయొచ్చు. గత జీవితంలో నీవు చేసిన తప్పులను ఎత్తి చూపుతూ నీచంగా చూడవచ్చు. ఏ ఒక్కరి నుండి సహాయం నీకు అందకపోవచ్చు. ఒంటరిగా నీ జీవితాన్ని గడుపుతూ కూడా ఉండొచ్చు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోవచ్చు. ఇలా ఎన్నో సమస్యల మధ్యలో నలిగిపోతున్నావా? కొన్నిసార్లు నీ జీవితంపై నీకే విరక్తి పుడుతుందా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను నీ హృదయంలో భద్రపరచుకో. ఆయన నీ జీవితాన్ని ఘనమైనదిగా ఫలభరితముగా మారుస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. మాట ఇచ్చిన దేవుడు ఎంతటి నమ్మదగినవాడో నీకు తెలుసు. ఆయన నరుడు కాదు అబద్ధమాడుటకు. ఇప్పటి నుండి నీ ప్రతి బాధను విడిచిపెట్టి ఆయన మాటపై నమ్మకముంచు. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎండిపోయిన నీ జీవితాన్ని ఫలభరితముగా మార్చేది నా దేవుడే. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.